అందరికీ నమస్కారం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గౌరవనీయులు పెద్దలు, జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు, మీ అందరికీ ఆప్తులు, ఈరోజు ఇక్కడ ఇంత గొప్పగా ఈ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి అంటే దానికి ప్రధాన కారకులైన మా మిత్రులు హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి, గౌరవనీయులు జూబ్లీ హిల్స్ యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ఈరోజు ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించింది. మరి ఈరోజు అక్కడ అధ్యక్షత వహిస్తున్న విద్యాసాగర్ గారు, డాక్టర్ స్టీఫెన్ పాల్ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే మా తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, గౌరవనీయులు సోదరుడు రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్ గారు తమ్ముడు రాజీవ్ సాగర్ గారు, మాజీ శాసనసభ్యులు సోదరులు బాల్కా సుమన్ గారు, గౌరవనీయులు మన పెద్దలు డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు, గౌరవనీయులైన కార్పొరేటర్లు తమ్ముడు రాజ్ కుమార్ పటేల్ గారు, దేదీప్య గారు, గౌరవనీయులు సోదరులు వెంకటేష్ గారు, हमारे सोहेल भाई और जितने भी मंच पे हमारे भाई है, हमारे डिवीजन प्रेसिडेंट्स एंड ऑल अदर लीडर्स, వారితో పాటు ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన పెద్దలందరికీ, మత పెద్దలందరికీ, పాస్టర్లు ఉన్నారు, బిషప్లు ఉన్నారు, ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు, వారందరికీ ఈరోజు ఇంత చలిలో కూడా ఇంత ఓపికగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుండి నలుమూలల నుండి విచ్చేసిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకి పేరు పేరున అందరికీ అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నాను. డిసెంబర్ మాసం అంటే ఇప్పుడే గోపి గారు చెప్పారు, ఒక పండుగ వాతావరణంలో ఒకవైపు క్రిస్మస్, ఆ తర్వాత న్యూ ఇయర్ వేడుకలు, అట్లా ఒక పండుగ వాతావరణంలో చక్కగా పండుగ జరుపుకునే సందర్భం. మరి మీ అందరికీ తెలుసు, సరిగ్గా సంవత్సరం కిందట మరి కేసీఆర్ గారి ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఒక్కసారి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, పండుగను పురస్కరించుకొని గత 9.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మన క్రిస్టియన్ సోదరులకి, సోదరిమణులకి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసిందో నేను ఒక 2 నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది, కేసీఆర్ గారి నాయకత్వంలో క్రిస్మస్ పండుగని రాష్ట్ర పండుగగా అధికారికంగా గుర్తించిన ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అనే మాటని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా బాక్సింగ్ డేని కూడా ప్రత్యేకంగా డిసెంబర్ 26ని కూడా సెలవుగా ప్రకటించి డిసెంబర్ 25తో పాటు 26 కూడా వేడుకలు జరుపుకునే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు సెలవులు అందించింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా ప్రతి క్రిస్మస్కి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పేద క్రిస్టియన్ సోదరులకి, సోదరిమణులకి క్రిస్మస్ గిఫ్ట్ వచ్చేది, ఇంటింటికి బట్టలు వచ్చేది కరెక్టా కాదా? ఇదివరకు వచ్చిన మాట వాస్తవమా కాదా? వాస్తవమేనా? మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తా ఉందా క్రిస్మస్ కానుక? వస్తున్నదా? లేదు. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రతి డివిజన్కి 150 డివిజన్లు ఉంటే ప్రతి డివిజన్కి 2 లక్షల రూపాయలు క్రిస్మస్ డిన్నర్ కోసం ప్రతి డివిజన్లో కూడా ఉండే క్రిస్టియన్ సోదరులు, సోదరీమణులు, ముఖ్యంగా ఉండే పేదవారు ఎవరైతే ఉంటారో వారు కూడా పండుగ చక్కగా జరుపుకోవాలనే ఉద్దేశంతో 3 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ పరిధిలో ఆనాడు ఇవ్వడం జరిగేది. అదేవిధంగా మనకి ఓవర్సీస్ స్కాలర్షిప్లు, పేదవాళ్ళ పిల్లలు పెద్దవాళ్లతో సమానంగా చదువుకోవాలనే ఉద్దేశంతో 20 లక్షల రూపాయలు విదేశీ విద్య నిధి కోసం స్కాలర్షిప్లు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం రాకముందు ఒక చర్చి నిర్మాణం జరగాలి అంటే కలెక్టర్ పర్మిషన్ అవసరం ఉండేది. కానీ దాన్ని తొలగించి ఎక్కడికక్కడ మరి చర్చిల నిర్మాణానికి కూడా స్థానిక ప్రభుత్వాల అనుమతితో, అంటే సర్పంచ్ గారు కానీ లేదా మున్సిపాలిటీ అయితే మున్సిపల్ కౌన్సిల్ పర్మిషన్తో చేసుకునే విధంగా చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే. అదే మాదిరిగా 43 ఎకరాలు బరియల్ గ్రౌండ్స్ కోసం 43 ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. అదే మాదిరిగా ఉప్పల్ బగాయత్లో 2 ఎకరాల విలువైన స్థలాన్ని కేటాయించి రాష్ట్రంలోని క్రిస్టియన్ సోదరులందరికీ ఒక క్రిస్టియన్ భవన్ కూడా ప్రస్తుతం 10 కోట్ల రూపాయలతో అడ్వాన్స్ స్టేజ్లో నిర్మాణం ఉంది. అది కూడా తొందరలో పూర్తి కాబోతా ఉంది. అదేవిధంగా దళిత క్రైస్తవ సోదరులకి దళిత బంధు పథకం వర్తించే విధంగా మరి ఆనాడే మార్గదర్శకత్వం కూడా చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. పేదలకు అందిన సంక్షేమ కార్యక్రమాలు ఎన్నెన్నో
అందులో ఆనాడు మనం చూసినాం. అన్నింటికి మించి హైదరాబాద్లో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా ఆనాడు మతపరమైన దాడులు కానీ అన్య మతస్థుల మీద పొరపాటున కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, శాంతి భద్రతల సమస్య కేసీఆర్ గారు ఉన్నంత కాలం ఎన్నడూ ఎక్కడ రాలేదు. కానీ సంవత్సర కాలంగా రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో, నేను ఇప్పుడు రాజకీయ ఉపన్యాసం చేయను కానీ ఏం జరుగుతూ ఉందో మీరే చూస్తూ ఉన్నారు. కానీ నేను గోపీనాథ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే హైదరాబాద్ నడిబొడ్డున ఒక 9 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడడం, అది కూడా పేదల కోసం కాపాడడం అంటే చిన్న విషయం కాదు. మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒక క్రిస్మస్ వేడుకలే కాదు, ఇక్కడే దసరాకి బతుకమ్మకు వేడుకలు జరిగినా ఇక్కడే జరుగుతూ ఉన్నాయి. అదే మాదిరిగా ఈద్గా ఇక్కడ లేదు కాబట్టి ముస్లిం సోదరులు కూడా ఈద్ సందర్భంగా వారు కూడా దీన్ని ఈద్గా లాగా వాడుకోవడానికి, అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి రకరకాలుగా ఈ రెహమత్ నగర్ ప్రాంతంలో ఇంత చక్కగా ఈ ప్రభుత్వ స్థలాన్ని మరి కాపాడినందుకు గోపీనాథ్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇంత చక్కటి వాతావరణంలో ఇక్కడికి రాగానే ఎందుకు సంతోషం అనిపించిందంటే, ఒకవైపు పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి స్వాగతం పలికింది. చాలా మంది పెద్దలు ముస్లిం సోదరులు కూడా ఉన్నారు. వారు కూడా వచ్చి స్వాగతం పలికి ముందు వరుసలో కూర్చొని మత సహనానికి, ఒకరితోనొకరు మర్యాదగా ఎట్లా ఉండాలి, హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ కలిసిమెలిసి ఎట్లా ఉండవచ్చో ఇవాళ దేశానికి చెప్పే విధంగా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ మత సామరస్యం ఇట్లాగే ఉండాలని, ఒకరితో ఒకరు పరస్పరం ప్రేమించుకునే విధంగా, పరస్పరం గౌరవించుకునే విధంగా, ఒకరి పట్ల ఒకరు సోదర భావంతో భవిష్యత్తులో కూడా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు పెద్దలు గోపీనాథ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. మళ్ళొకసారి